Today we will discuss about carbon family, the fourth A group elements. Carbon family periodic table lo right side second group boron tarvata boron family tarvata carbon family vastundi. So carbon family ne fourth A group elements, 14th group elements and carbon family antamu, that is the representative elements. Carbon family lo carbon, silicon, germanium, tin, lead, these elements are called carbon family and 4th A group elements and 14th group elements. Right side periodic table lo right side boron family tarvata carbon family untundi. Atomic numbers chuste carbon 6, silicon 14, germanium 32, tin 50, lead 82 untundi. Electronic configuration చూస్తే ఇక్కడ కార్బన్ CARBON అటామిక్ నంబర్ is 6, హీలియం 2s2 2p2. ఇది గ్రూప్ నంబర్, ఏ నంబర్ అంటే 14th గ్రూప్ ఎలిమెంట్స్ కదా ఇవి. సో దట్స్ వై ఆల్ ఎలిమెంట్స్ హ్యావింగ్ గ్రూప్ నంబర్ 14th, పీరియడ్ నంబర్ 2 3 4 5 6. పీరియడ్ నంబర్స్ అంటే లెఫ్ట్ టు రైట్ ఎలిమెంట్స్ ని అరేంజ్మెంట్ చేస్తే వాటిని పీరియడ్స్ అంటాము. సో కార్బన్ అనేది సెకండ్ పీరియడ్ లో ఉంటే, సిలికాన్ థర్డ్ పీరియడ్, జెర్మేనియం ఫోర్త్ పీరియడ్, టిన్ ఫిఫ్త్ పీరియడ్, లెడ్ అనేది సిక్స్త్ పీరియడ్ లో ఉంటుంది. గ్రూప్ మాత్రం 14th గ్రూప్ లో ఉంటుంది, ఆర్ 4th A గ్రూప్ ఎలిమెంట్స్ అని కూడా అంటాము. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూస్తే 6 హీలియం, ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ వైజ్ మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయొచ్చు. 2s2 2p2, 3s2 3p2, 3d10 32 కి 3d10, 4s2 4p2, 50 tin కి 50 అటామిక్ నంబర్, 4d10 5s2 5p2, 82 lead కి 82 అటామిక్ నంబర్, 4f14 5d10 6s2 6p2. అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూస్తే ns2 np2 కాన్ఫిగరేషన్ ఉంటుంది. ns2 np2 ఆల్ ఆర్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. s లో 2 ఎలక్ట్రాన్స్, p లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 2 3 4 5 6 దట్ ఈస్ ద ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్. ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ చేంజ్ అవుతుందంటే నంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో టాప్ టు బాటమ్ కి వచ్చే కొద్దీ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మాత్రం కాన్స్టెంట్ గా ఉంది, దట్ ఈస్ ద ns2 np2 కాన్ఫిగరేషన్. s లో 2 ఎలక్ట్రాన్స్, p లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో s లో 2 ఎలక్ట్రాన్స్ ఫుల్లీ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్, p లో 2 ఎలక్ట్రాన్స్ హాఫ్ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్, 2s2 2p2 కాన్ఫిగరేషన్ కాబట్టి ఆక్సిడేషన్ స్టేట్స్ ఎలా ఉంటాయి? +2 +4 ఆక్సిడేషన్ స్టేట్స్ ఉంటాయి. ద నెక్స్ట్ వన్ ద కార్బన్ ఫ్యామిలీ. కార్బన్ ఫ్యామిలీలో ఏమేమి ఉంటాయి? కార్బన్, సిలికాన్, జెర్మేనియం, టిన్ అండ్ లెడ్. So non-metals, carbon is a non-metal, 2 metalloids, silicons and germanium are metalloids, and tin and lead, tin కూడా మెటలాయిడ్స్ గానే ఉంటుంది, బట్ మెటాలిక్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. టిన్, లెడ్ ప్యూర్ మెటల్స్. కార్బన్ అనేది నాన్ మెటల్, సిలికాన్, జెర్మేనియం మెటలాయిడ్స్, టిన్ అండ్ లెడ్ ఈస్ ద ప్యూర్ మెటల్. టిన్ అనేది మెటలాయిడ్స్ గాను మెటల్ గా కూడా యాక్ట్ చేస్తుంది. సో 2 మెటలాయిడ్స్, సిలికాన్స్ అండ్ జెర్మేనియం. 2 metals, tin and lead. Tin and lead are metals. Each of these elements has 4 outermost electrons. So ns2 np2 configuration, ns2 np2 configuration, s లో 2 electrons, p లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎగ్జైటెడ్ స్టేట్ లో ఏమవుతుందంటే ఈ ns2 లో ఉన్న 1 ఎలక్ట్రాన్ అనేది p లోకి జంప్ చేస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది? ns1 np3 కాన్ఫిగరేషన్ వస్తుంది. అంటే వ్యాలెన్సీ ఎంత ఉంటుంది? 4 వ్యాలెన్సీ. ఈ 4 అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ కూడా వేరే ఆటమ్స్ లోని అన్పైర్డ్ అంటే హైడ్రోజన్ కానీ ఇంకేదైనా సరే హాలోజన్స్ కానీ 1 ఎలక్ట్రాన్స్ తో ఓవర్లాప్ అవ్వడం వల్ల బాండ్స్ ఫార్మేషన్ జరుగుతుంది. దట్ ఈస్ ద ఈచ్ ఆఫ్ దీస్ ఎలిమెంట్స్ హ్యాస్ 4 అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్. నార్మల్ గా అయితే 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఒకటి పెయిర్డ్, 2 అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఎగ్జైటెడ్ స్టేట్ లో ఏమవుతుంది? ఎస్ లో ఉన్న 1 మోర్ ఎలక్ట్రాన్ అనేది p లోకి జంప్ చేస్తుంది కాబట్టి 4 అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ వస్తాయి. ఈ 4 అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ కూడా బాండ్ ఫార్మ్ అవుతాయి అనదర్
electrons తో, that is a 1 electron ఉండే substances తో. సో మెటాలిక్ నేచర్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఇంక్రీజ్ ఫ్రమ్ ద టాప్ టు బాటమ్. మెటాలిక్ నేచర్ ఏమవుతుంది, కార్బన్ అనేది నాన్ మెటల్స్, సిలికాన్ జర్మేనియం అనేది మెటలాయిడ్స్, టిన్ లెడ్ మెటల్స్. సో మెటాలిక్ నేచర్ టాప్ టు బాటమ్ కి వచ్చే కొద్దీ ఇంక్రీజ్ అవుతుంది. ద నెక్స్ట్ వన్, ద ఎలిమెంట్స్ హ్యావ్ లెస్ ఇన్ కామన్ ఫిజికలీ అండ్ కెమికలీ దెన్ డు ద మెంబర్స్ ఆఫ్ మోస్ట్ అదర్ ఫ్యామిలీస్ ఆఫ్ ఎలిమెంట్స్. సో అదర్ ఫ్యామిలీస్ అంటే బోరాన్ ఫ్యామిలీ, నైట్రోజన్ ఫ్యామిలీ, ఆక్సిజన్ ఫ్యామిలీ, దీస్ ఫ్యామిలీస్ తో పోలిస్తే ద ఎలిమెంట్స్ కార్బన్ ఫ్యామిలీ అనేది ద ఎలిమెంట్స్ హ్యావ్ లెస్ ఇన్ కామన్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్. ఫిజికల్ నార్మల్ గా గ్రూప్స్ లో ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్ ఏమవుతుంది, గ్రూప్స్ ఒక గ్రూప్ లో సేమ్ ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి ఆల్ ఎలిమెంట్స్ కి. బట్ కార్బన్, సిలికాన్, జర్మన్, కార్బన్ ఫ్యామిలీలో అదర్ ఎలిమెంట్స్ పొసెస్ చేసినట్టు ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్ కార్బన్ ఫ్యామిలీలో సిమిలారిటీ అనేది ఉండదు. సో డిఫరెంట్ గా కెమికల్ ప్రాపర్టీస్ అనేటివి ఉంటాయి. దట్ ఈస్ ద రీజన్ ఈజ్ కార్బన్ అనేది కార్బన్ బాండ్ స్ట్రెంగ్త్, దట్ ఈస్ అ కార్బన్ బాండ్ స్ట్రెంగ్త్. అంటే సెల్ఫ్ కార్బన్ తో బాండ్ ఫామ్ అయితే అది డిసోసియేషన్ ఎనర్జీ అనేది వెరీ హై వెన్ కంపేర్ టు అదర్ ఆటమ్స్ తో. అంటే క్యాటినేషన్ ప్రాపర్టీ అనేది కార్బన్ కి చాలా ఎక్కువగా ఉంటుంది. కార్బన్ కి, సిలికాన్ కి క్యాటినేషన్ ప్రాపర్టీ ఎక్కువగా ఉంటుంది. దట్స్ వై ఇంకా సమ్ రీజన్స్, ఈ రీజన్స్ వల్ల ఏమవుతుంది, కార్బన్ ఫ్యామిలీలో ఉన్న ఈ ఎలిమెంట్స్ మాత్రం ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్ లో సిమిలారిటీస్ అనేటివి ఉండదు కంపేర్ టు అదర్ గ్రూప్స్. దట్ ఈస్ అ బోరాన్ ఫ్యామిలీ, నైట్రోజన్ ఫ్యామిలీ. అంటే స్మాల్ డిఫరెన్స్ అనేది ఉంటుంది కానీ మొత్తం ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్ అనేది డిఫరెంట్ గా ఉండదు రిమైనింగ్ గ్రూప్స్ తో పోలిస్తే. బట్ కార్బన్ ఫ్యామిలీలో మాత్రం వెరీ డిఫరెంట్ ప్రాపర్టీస్ అనేవి ఉండదు. ద ఎలిమెంట్స్ హ్యావ్ లెస్ ఇన్ కామన్ ఫిజికల్ అండ్ కెమికల్లీ దెన్ డు ద మెంబర్స్ ఆఫ్ మోస్ట్ అదర్ ఫ్యామిలీస్ ఆఫ్ ఎలిమెంట్స్. అదర్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో పోలిస్తే కార్బన్ ఫ్యామిలీలో ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్ అనేది సిమిలారిటీ అనేది చాలా లెస్సర్ గా ఉంటుంది. ద నెక్స్ట్ వన్, అక్యురెన్స్. కార్బన్ అనేది most abundant element in the earth climate. So carbon, silicon kuda second abundant element in earth crust. So carbon isotopes em untayante C12, carbon 12 and carbon 13 isotopes. That means same atomic number, different mass number, that is called isotopes. Ikkada 12, 13 mass numbers is different, that is the isotopes. ఐసోటోప్స్ ని ఎగ్జిబిట్ చేస్తుంది. అండ్ C14 కూడా ఉంటుంది, బట్ ఇది రేడియో యాక్టివ్ ఎలిమెంట్. ద నెక్స్ట్ వన్, సిలికాన్ కూడా సెకండ్ అబండెంట్ ఎలిమెంట్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్. ద నెక్స్ట్ వన్, ప్రాపర్టీస్ చూస్తే ఇక్కడ ఫిజికల్ ప్రాపర్టీస్. ఫస్ట్ వన్ కోవలెంట్ రేడియస్ అని ఎందుకు మెన్షన్ చేస్తున్నాం అంటే అటామిక్ రేడియస్ అంటే నంబర్ ఆఫ్ షెల్స్, అంటే పాజిటివ్ న్యూక్లియస్ నుంచి outer most electrons కి మధ్య డిస్టెన్స్ నే రేడియస్ అంటాము. ఇక్కడ కోవలెంట్ రేడియస్ అని ఎందుకు చెప్తున్నాము, కార్బన్ ఈజ్ అ నాన్ మెటల్. సో నాన్ మెటల్స్ ఇక్కడ కోవలెంట్ బాండ్స్ అనేటివి ఫామ్ అవుతాయి. అంటే కోవలెంట్ బాండ్స్ ఫామ్ అవుతాయి కాబట్టి కోవలెంట్ రేడియస్ అంటాము. బట్ ఇక్కడ గ్రాడ్యువల్లీ ఇంక్రీజెస్ ఫ్రమ్ కార్బన్ టు లెడ్. నార్మల్ గా గ్రూప్స్ లో ఏమవుతుంది, అటామిక్ రేడియస్ కానీ కోవలెంట్ రేడియస్ కానీ టాప్ టు బాటమ్ కి అటామిక్ నంబర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ అనేటివి నంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సపోజ్ మనం పీరియాడ్స్ లో 3D 3, 4, 5, 6 ఇలా నంబర్ ఆఫ్ షెల్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు అటామిక్ నంబర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ నంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ అనేటివి
లాస్ట్ వ్యాలెన్సీ షెల్లో యాడ్ అవుతుంది. యాడ్ అయినప్పుడు ఏమవుతుంది, ఈ న్యూక్లియస్ కిను అవుటర్ మోస్ట్ షెల్ కి డిస్టెన్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల అటామిక్ రేడియస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే 3 అంటే 3 షెల్స్ ఉంటాయి, 4 అంటే 4 షెల్స్ ఉంటాయి, 5 అంటే నెంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి గ్రూప్స్ లో అటామిక్ రేడియస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఇక్కడ కోవలెంట్ రేడియస్ అని ఎందుకు చెప్తున్నామంటే దట్ ఈస్ ద నాన్ పోలార్ సబ్స్టాన్సెస్. కార్బన్ ఈజ్ ద నాన్ మెటల్. సో ఇక్కడ కోవలెంట్ బాండ్స్ ఫామ్ అవుతాయి కార్బన్ ఫ్యామిలీలో, అందుకే కోవలెంట్ రేడియస్ అంటున్నాం. సో గ్రాడ్యువల్లీ ఇంక్రీజెస్ ఫ్రమ్ కార్బన్ టు లెడ్. కార్బన్ నుంచి లెడ్, కార్బన్, సిలికాన్, జెర్మేనియం, టిన్, లెడ్. కార్బన్ నుంచి లెడ్కి వచ్చేసరికి గ్రాడ్యువల్లీ ఇంక్రీజెస్ కోవలెంట్ రేడియస్ ఆర్ అటామిక్ రేడియస్. ద నెక్స్ట్ వన్ కార్బన్ టు సిలికాన్ కన్సిడరబుల్లీ ఇంక్రీజెస్. అంటే కార్బన్ కి హయ్యర్ గా ఉంటుంది రేడియస్ అండ్ సిలికాన్ కి బాగా అంటే వెరీ హయ్యర్ లెవెల్లో ఇంక్రీజ్ అవుతుంది అటామిక్ రేడియస్. ద నెక్స్ట్ వన్ దేర్ ఆఫ్టర్ అంటే సిలికాన్ తర్వాత సిలికాన్ లెడ్ స్మాల్ ఇంక్రీజెస్ బికాస్ ఆఫ్ అంటే కార్బన్ నుంచి సిలికాన్ కి అటామిక్ రేడియస్ కానీ కోవలెంట్ రేడియస్ కానీ బాగా లెవెల్లో ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ సిలికాన్ నుంచి లెడ్ వరకు స్మాలర్ వాల్యూస్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ దిస్ ఇస్ డ్యూ టు ప్రెసెన్స్ ఆఫ్ కంప్లీట్లీ ఫిల్డ్ ఇన్ డి అండ్ ఎఫ్ ఆర్బిటల్స్. సో మనం ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూస్తే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ లో డి ఎలక్ట్రాన్స్ ఎఫ్ ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతుంటాయి. అవి ఎక్కడ టిన్ అండ్ లెడ్ లో టిన్ లో డి ఆర్బిటాల్ ఎలక్ట్రాన్స్ అనేటివి ఫిల్ అప్ అవుతాయి అండ్ లెడ్ లో ఎఫ్ ఎలక్ట్రాన్స్ అనేటివి ఫిల్ అప్ అవుతాయి. సో దట్స్ వై ఇక్కడ సిలికాన్ నుంచి లెగ్ వచ్చేసరికి కోవలెంట్ రేడియస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేటివి ఇన్నర్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఇన్నర్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల సో దట్ ఈస్ ద రేడియస్. ఇక్కడ డి ఎలక్ట్రాన్స్ అనేటివి ఉన్నాయి. డి ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇన్నర్ ఎలక్ట్రాన్స్ అవుటర్ ఎలక్ట్రాన్స్ కి ఇన్నర్ ఎలక్ట్రాన్స్ కి అట్రాక్టివ్ పవర్ ఉందనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఇన్నర్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇది ఛార్జ్ ఎక్కువ అవుతుంది, న్యూక్లియస్ ఛార్జ్ ఎక్కువ అవుతుంది. న్యూక్లియస్ ఛార్జ్ ఎక్కువ అవ్వడం వల్ల అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ అనేటివి అట్రాక్ట్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, వాటి యొక్క డిస్టెన్స్ న్యూక్లియస్ కిను అవుటర్ మోస్ట్ షెల్ ఎలక్ట్రాన్స్ కి డిస్టెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో దట్స్ వై ఇక్కడ డిస్టెన్స్ డిక్రీజ్ అవ్వడం వల్ల అటామిక్ రేడియస్ అనేది డిక్రీజ్ అవుతుంది. అదే కార్బన్, సిలికాన్, జెర్మేనియం వరకు డి ఎలక్ట్రాన్స్ ఫిల్అప్ అవ్వవు కాబట్టి ఇన్నర్ ఎలక్ట్రాన్స్ ఉండవు కాబట్టి దట్స్ వై గ్రాడ్యువల్లీ ఇంక్రీజెస్ అంటే హయ్యర్ లెవెల్లో ఇంక్రీజ్ అవుతుంది. అదే టిన్ లెడ్ కి వచ్చేసరికి టిన్ లో డి ఆర్బిటల్ డి ఎలక్ట్రాన్స్ ఉంటాయి అండ్ లెడ్ లో ఎఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దట్స్ వై ద రీజన్ ఈస్ ద కోవలెంట్ రేడియస్ కానీ అటామిక్ రేడియస్ కానీ ఎందుకు డిక్రీజ్ అవుతుందంటే డి ఎలక్ట్రాన్స్ ఎఫ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల న్యూక్లియర్ ఛార్జ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల అవుటర్ మోస్ట్ షెల్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేటివి న్యూక్లియస్ అట్రాక్ట్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, ద డిస్టెన్స్ బిట్వీన్ న్యూక్లియస్ అండ్ అవుటర్ మోస్ట్ షెల్ ఎలక్ట్రాన్స్ కి డిక్రీజ్ అవుతుంది. దట్స్ వై అక్కడ అటామిక్ రేడియస్ కానీ కోవలెంట్ రేడియస్ కానీ డిక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ ద రీజన్. ప్రాపర్టీస్ కోవలెంట్ రేడియస్, ఫస్ట్ వన్ కోవలెంట్ రేడియస్ ఏమవుతుంది టాప్ టు బాటమ్ కి వచ్చే కొద్దీ ఇంక్రీజ్ అవుతుంది. ద రీజన్ ఇస్ నంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. బట్ ఏంటంటే కార్బన్ నుంచి సిలికాన్ వరకు గ్రాడ్యువల్లీ ఇంక్రీజెస్, హయ్యర్ లెవెల్లో ఇంక్రీజ్ అవుతుంది. ద నెక్స్ట్ వన్ జెర్మేనియం వరకు కూడా ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత టిన్ లెడ్కి వచ్చేసరికి స్మాలర్ గా ఇంక్రీజ్ అవుతుంది. ద రీజన్ ఈస్ ఇన్నర్ డి ఎలక్ట్రాన్స్ ఎఫ్ ఎలక్ట్రాన్స్ ఫిల్అప్ అయి ఉంటుంది కాబట్టి అటామిక్ రేడియస్ అనేది డిక్రీజ్ అవుతుంది. The second property is ionization energy. The first ionization energy is higher than boron family. Physical properties లో atomic radius తర్వాత ionization energy. Ionization energy అంటే the outermost shell లో ఉన్న 1 electron ని eliminate చేయడానికి మనం ఇవ్వాల్సిన ఎనర్జీని ionization energy అంటాము. సో the first ionization energy అంటే outermost shell లో ఎలిమెంటరీ ఆటమ్ నుంచి 1 electron ని రిమూవ్ చేయడానికి మనం ఇవ్వాల్సిన ఎనర్జీనే ఫస్ట్
ఫాస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అంటాము. సో ఇక్కడ బోరాన్ ఫ్యామిలీ అంటే దీని బిఫోర్ గ్రూప్, దట్ ఈస్ బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్, 13th గ్రూప్ ఎలిమెంట్స్. ఈ బోరాన్ ఫ్యామిలీతో పోలిస్తే కార్బన్స్, దట్ ఈస్ 14th గ్రూప్ ఎలిమెంట్స్, అయనైజేషన్ ఎనర్జీ వాల్యూస్ అనేటివి హయ్యర్ గా ఉంటాయి బోరాన్ ఫ్యామిలీతో పోలిస్తే. ఎందుకంటే ఇక్కడ కార్బన్ ఫ్యామిలీలో 2 electrons and 2 electrons, స్మాలర్ నాన్ పోలార్ ఐటమ్స్ అండ్ కార్బన్ లో 2 electrons ఉంటాయి పీ బ్లాక్ లో. వ్యాలెన్సీ అనేది 4 ఉంటుంది. 4 వ్యాలెన్సీ అంటే అన్ని కూడా ఆఫ్ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్. కార్బన్ NH2 NP2. సో ఎగ్జైటెడ్ స్టేట్ కి వచ్చాక ఏమవుతుంది, ఆఫ్ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ అవుతాయి. ఆల్ ఆర్ ఆఫ్ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్. హాఫ్ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ అనేటివి మోర్ స్టెబిలిటీ అనేది ఉంటుంది. సో స్టెబిలిటీ ఎక్కువగా ఉండడం వల్ల వాటి నుంచి మనం ఒక ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయాలి అంటే మోర్ ఎనర్జీని మనము ఇవ్వవలసి ఉంటుంది. దట్స్ వై ఇక్కడ బోరాన్ ఫ్యామిలీతో పోలిస్తే కార్బన్ ఫ్యామిలీకి అయనైజేషన్ ఎనర్జీ వాల్యూస్ అనేటివి వెరీ హైయర్ గా ఉంటాయి. ద నెక్స్ట్ one, the ionization energy decreases down the group. So number of shells increase అవుతాయి. number of top to bottom కి వచ్చే కొద్ది ఏమవుతుంది, number of shells increase అవుతాయి. అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది. n = 3, 2, 3, 4 ఇలాగా. అప్పుడు number of shells increase అవుతాయి. number of shells increase అవడం వల్ల అటామిక్ రేడియస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అయితే ప్లస్ చార్జ్ కి అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ కి మధ్య డిస్టెన్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల అట్రాక్టివ్ నేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది. అంటే న్యూక్లియస్ యొక్క అట్రాక్టివ్ పవర్ ఎలక్ట్రాన్స్ పై చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఎనర్జీని మనం ఈజీగా రిమూవ్ చేసే కెపాసిటీ ఉండొచ్చు. అంటే తక్కువ ఎనర్జీతోనే ఈ ఎలక్ట్రాన్ ని మనం రిమూవ్ చేయొచ్చు. దట్స్ వై ఇక్కడ ద అయనైజేషన్ ఎనర్జీ అనేది గ్రూప్స్ లో టాప్ టు బాటమ్ కి వచ్చే కొద్ది ఏమవుతుంది, డిక్రీజెస్ డౌన్ ద గ్రూప్. ద నెక్స్ట్ వన్, బట్ నాట్ ఇన్ సిస్టమాటికలీ. సో ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్, సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ చూస్తే, అంటే ఆల్కలీ మెటల్స్, ఆల్కలీ ఎర్త్ మెటల్స్ చూసినప్పుడు టాప్ టు బాటమ్ కి వచ్చే కొద్ది ఏమవుతుంది, టాప్ టు బాటమ్ కి వచ్చే కొద్ది నంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. అది కూడా సిస్టమాటిక్ గా డిక్రీజ్ అవుతుంది అయనైజేషన్ ఎనర్జీ. బట్ కార్బన్ ఫ్యామిలీ, బోరాన్ ఫ్యామిలీలో అలా ఉండదు. ఎందుకంటే ఇక్కడ లాంథనాయిడ్ కాంట్రాక్షన్స్ అని, అంటే థర్డ్ బి గ్రూప్ నుంచి ఏమవుతుంది, డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేటివి ఎంటర్ అవుతాయి. ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్ కి లాంథనాయిడ్ కాంట్రాక్షన్ ఉండడం వల్ల ప్లస్ చార్జ్ కి అండ్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ కి మధ్య అట్రాక్టివ్ నేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దట్స్ వై ఇక్కడ రీజన్ అయనైజేషన్ ఎనర్జీ వాల్యూస్ అనేది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ లో ఉన్నట్టు సిస్టమాటిక్ గా డిక్రీజ్ అవ్వవు టాప్ టు బాటమ్ కి వచ్చే కొద్ది. సో ఒక ఎలిమెంట్ కి ఎక్కువ, ఇంకొక ఎలిమెంట్స్ కి తక్కువ, ఇలాగా ఉంటాయి అన్నమాట. సో అలా చూసినప్పుడు ద వాల్యూ ఆఫ్ లెడ్ ఈస్ స్లైట్లీ హైయర్. సో ఇక్కడ ద వాల్యూ ఆఫ్ లెడ్ ఈస్ ద కార్బన్ సిలికాన్ జెర్మేనియం tin, lead is the last element. So higher due to lanthanide contraction. So lead అనేది జస్ట్ ఇక్కడ డి బ్లాక్ ఎలిమెంట్స్ తర్వాత లెడ్ ఉంటుంది. ఇక్కడ లాంథనాయిడ్ కాంట్రాక్షన్ అనేది, అంటే లాంథనాయిడ్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఈ లాంథనాయిడ్స్ కాంట్రాక్షన్ వల్ల లెడ్ కి హయ్యర్ వాల్యూస్ హయ్యర్ డ్యూ టు ద లాంథనాయిడ్ కాంట్రాక్షన్. అంటే అయనైజేషన్ ఎనర్జీ వాల్యూస్ అనేటివి లెడ్ కి చాలా ఎక్కువగా ఉంటాయి. ద రీజన్ ఈజ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ ఎంటర్ అవుతాయి. డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేటివి న్యూక్లియర్ అట్రాక్షన్ కి అండ్ అవుటర్ మోస్ట్ షెల్ ఎలక్ట్రాన్స్ కి మధ్య ఇన్నర్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల న్యూక్లియర్ చార్జ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ద నెక్స్ట్ వన్, ఇంకా ఫర్దర్ గా లాంథనాయిడ్స్ వచ్చి జాయిన్ అవుతాయి. దట్ ఈస్ ద లాంథనాయిడ్స్ అంటే ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, లాంథనాయిడ్స్ యాక్టినైడ్స్, ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ఎఫ్ ఎలక్ట్రాన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుంది, అటామిక్ రేడియస్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి సేమ్ షెల్ లో యాడ్ అవుతుంటాయి. అంటే న్యూక్లియర్ చార్జ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. న్యూక్లియర్ చార్జ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల దీనికి మధ్య డిస్టెన్స్, అంటే న్యూక్లియస్ కి అవుటర్ మోస్ట్ షెల్ ఎలక్ట్రాన్స్ కి మధ్య డిస్టెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అవడం వల్ల న్యూక్లియర్ అట్రాక్షన్స్ అవుటర్ మోస్ట్ షెల్ ఎలక్ట్రాన్స్ కి వెరీ హైగా ఉంటుంది. కాబట్టి మనం ఆ ఎనర్జీని రిమూవ్ చేయాలి అంటే మోర్ ఎనర్జీని ఇవ్వవలసి ఉంటుంది. దట్స్ వై ద రీజన్ ఈజ్ హయ్యర్. అంటే లెడ్ కి వెరీ హయ్యర్ అయనైజేషన్ ఎనర్జీ వాల్యూస్ ఉంటాయి. అందుకే హయ్యర్ డ్యూ టు ద లాంథనాయిడ్ కాంట్రాక్షన్. ద నెక్స్ట్ వన్, లార్జ్ డిక్రీజ్ ఇన్ అయనైజేషన్ energy from carbon to silicon. Silicon due to carbon smaller size and higher electronegativity.
లార్జ్ డిక్రీజ్ ఇన్ అయనైజేషన్. సో కార్బన్ నుంచి సిలికాన్ కి వచ్చేసరికి లార్జ్ డిక్రీజ్ ఇన్ అయనైజేషన్ ఎనర్జీ వాల్యూస్. ద రీజన్ ఈజ్ కార్బన్ స్మాలర్ atom 6 అటామిక్ నంబర్ 6 1s2 2s2 2p2 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. s లో p నంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అవుతాయి అండ్ అటామిక్ నంబర్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది న్యూక్లియస్ కి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ షెల్ సో అట్రాక్టివ్ పవర్ ఎక్కువగా ఉండడం వల్ల అయనైజేషన్ ఎనర్జీ వాల్యూస్ అనేటివి వెరీ హైగా ఉంటాయి అండ్ సిలికాన్ కి వచ్చేసరికి డిక్రీజ్ అవుతుంది. ద నెక్స్ట్ వన్ స్మాలర్ గా డిక్రీజ్ అవుతుంది అండ్ మళ్ళీ లెడ్ కి వచ్చేసరికి హయ్యర్ అయనైజేషన్ ఎనర్జీ వాల్యూస్ ఉంటాయి. ద రీజన్ ఈస్ lanthanide contraction. That is the ionization energy. Second property. Ionization energy అంటే outer most shell లో ఉన్న ఎలక్ట్రాన్ ని మనం రిమూవ్ చేయడానికి మనం ఇవ్వాల్సిన ఎనర్జీని అయనైజేషన్ ఎనర్జీ అంటాము. సో అయనైజేషన్ ఎనర్జీ వాల్యూస్ ఏమవుతాయంటే కార్బన్ నుంచి సిలికాన్ కి వచ్చేసరికి లార్జర్ గా డిక్రీజ్ అవుతుంది. ద నెక్స్ట్ వన్ టాప్ టు బాటమ్ కి వచ్చేసరికి డిక్రీజ్ అవుతుంది. లార్జర్ గా డిక్రీజ్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ లెడ్ కి వచ్చేసరికి higher ionization energy values ఉంటాయి. దట్ ఈస్ ద రీజన్ ఈస్ డ్యూ టు lanthanide contraction. అంటే ఇక్కడ అయనైజేషన్ ఎనర్జీ వాల్యూస్ అనేటివి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ తో పోల్చినట్టు సిస్టమాటిక్ గా డిక్రీజ్ అవ్వదు టాప్ టు బాటమ్ కి వచ్చే కొద్దీ. ద నెక్స్ట్ వన్ డెన్సిటీ, మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. సో డెన్సిటీ అనేది కార్బన్, సిలికాన్, జెర్మేనియం, టిన్, లెడ్. సో అటామిక్ నంబర్ ఇంక్రీజ్ అవుతుంది. అటామిక్ నంబర్ ఇంక్రీజ్ అవుతుంది, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ద నెక్స్ట్ వన్ మెల్టింగ్ పాయింట్స్, బాయిలింగ్ పాయింట్స్. మెల్టింగ్ పాయింట్స్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ చూస్తే డెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది, మెల్టింగ్ పాయింట్స్, బాయిలింగ్ పాయింట్స్ అనేటివి డిక్రీజ్ అవుతాయి. ద రీజన్ ఈజ్ మెటాలిక్ క్యారెక్టర్ ఏమవుతుంది, మెటాలిక్ క్యారెక్టర్ నాన్ మెటల్, మెటలాయిడ్స్, దీస్ టూ ఆర్ మెటలాయిడ్స్, దీస్ టూ ఆర్ మెటల్స్. సో మెటాలిక్ నేచర్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో మెటాలిక్ నేచర్ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ కార్బన్ లో ఏమవుతుంది, స్ట్రాంగ్ కోవలెంట్ బాండ్ ఉంటుంది. స్ట్రాంగ్ కోవలెంట్ బాండ్ ఉంటుంది అండ్ పాలిమెరిక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. సో క్యాటనేషన్ ప్రాపర్టీ వలన కార్బన్ సిలికాన్ ఏమవుతుంది, లాంగ్ చైన్ స్ట్రక్చర్స్, సైక్లిక్ స్ట్రక్చర్స్ ఫామ్ అవుతాయి. సో దట్స్ వై ద రీజన్ ఈస్ మెల్టింగ్ పాయింట్స్, బాయిలింగ్ పాయింట్స్ అనేటివి కార్బన్ సిలికాన్ కి వెరీ హయ్యర్ గా ఉంటాయి అండ్ టాప్ టు బాటమ్ కి వచ్చే కొద్దీ అన్ని కూడా మెటాలిక్ బాండ్ లో ఇన్వాల్వ్ అవ్వవు కాబట్టి 4 బాండ్స్ కూడా. దట్స్ వై లెడ్ కి వచ్చేసరికి డిక్రీజ్ అవుతుంది. మెల్టింగ్ పాయింట్స్, బాయిలింగ్ పాయింట్స్ అనేటివి కార్బన్ నుంచి లెడ్ కి వచ్చేసరికి డిక్రీజ్ అవుతుంది. కార్బన్ కి సిలికాన్ కి వెరీ హయ్యర్ మెల్టింగ్ పాయింట్స్, బాయిలింగ్ పాయింట్స్ అనేటివి ఉంటాయి అండ్ డెన్సిటీ ఏమవుతుంది, అటామిక్ నంబర్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది డెన్సిటీ వాల్యూస్ అనేటివి ఇంక్రీజ్ అవుతుంది. ద నెక్స్ట్ వన్ నేచర్ ఆఫ్ ఎలిమెంట్స్. నేచర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే కార్బన్ నాన్ మెటల్, సిలికాన్, జెర్మేనియం ఆర్ మెటలాయిడ్స్, tin, lead. Tin is also metalloids but sometimes ఏమవుతుంది metals గా ఉంటాయి. lead is also pure metal. సో నేచర్ ఆఫ్ ఎలిమెంట్స్ కార్బన్ అనేది నాన్ మెటల్ గా ఉంటుంది, సిలికాన్, జెర్మేనియం అనేది మెటలాయిడ్స్ గాను, టిన్, లెడ్ ప్యూర్ మెటల్స్ గాను ఉంటాయి. ద నెక్స్ట్ వన్ ఎలక్ట్రోనెగటివిటీ. ఎలక్ట్రోనెగటివిటీ పీరియడ్స్ లో జనరల్ ప్రాపర్టీస్. పీరియడ్స్ లో ఏమవుతుంది, లెఫ్ట్ టు రైట్ వచ్చే కొద్ది ఇంక్రీజ్ అవుతుంది, టాప్ టు బాటమ్ కి వచ్చే కొద్ది డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ కార్బన్ ఫ్యామిలీలో టాప్ టు బాటమ్ కి వచ్చే కొద్ది డిక్రీజ్ అవుతుంది. దట్స్ వై కార్బన్ ఈజ్ మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్. కార్బన్, సిలికాన్, జెర్మేనియం, టిన్, లెడ్ టాప్ టు బాటమ్. అంటే కార్బన్ నుంచి లెడ్ కి వచ్చేసరికి ఎలక్ట్రోనెగటివ్ వాల్యూస్ ఏమవుతాయి, డిక్రీజ్ అవుతాయి. సో కార్బన్ కి మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ అండ్ సిలికాన్, జెర్మేనియం, టిన్ అండ్ లెడ్ నియర్లీ సేమ్ వాల్యూస్. అవన్నీ కూడా సేమ్ ఎలక్ట్రోనెగటివ్ వాల్యూస్ అనేటివి ఉంటాయి. దిస్ ఈస్ డ్యూ టు ఫిల్లింగ్ ఆఫ్ d ఆర్బిటాల్స్ ఇన్ టిన్ అండ్ జెర్మేనియం అండ్ f ఆర్బిటాల్స్ ఇన్ లెడ్. సో టిన్, జెర్మేనియం టిన్ లో డి ఎలక్ట్రాన్స్ అనేటివి ఫిల్అప్ అయి ఉంటాయి. అదే లెడ్ లో ఎఫ్ ఎలక్ట్రాన్స్ అనేటివి ఫిల్అప్ అయి ఉంటాయి. దట్స్ వై ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏంటంటే
ఒక ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకునే క్యాపబుల్. సో ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకునే కెపాసిటీ ఉంటే దాన్ని ఎలక్ట్రోనెగటివిటీ అంటాము. సో ఇక్కడ కార్బన్ కి ఎలక్ట్రోనెగటివ్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి అండ్ సిలికాన్, జర్మేనియం, టిన్, లెడ్ కు స్మాలర్ వాల్యూసే ఉంటాయి. అవి కూడా సేమ్ వాల్యూస్, నియర్లీ సేమ్ వాల్యూస్ అనేటివి ఉంటాయి. ద నెక్స్ట్ వన్ ఆక్సిడేషన్ స్టేట్స్. సో ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? NS2 NP2 general electronic configuration NS2 NP2 configuration. So +2 state ఉంటుంది అండ్ +4 state ఉంటాయి. +2 state అండ్ +4 state. సో ఇక్కడ చూస్తే కార్బన్, జర్మేనియం, టిన్, లెడ్ మోస్ట్ ప్రాబబ్లీ కార్బన్ అండ్ సిలికాన్ అనేది +2 స్టేట్ +2 స్టేట్ అనేది ఎగ్జిబిట్ చేయదు. కార్బన్, సిలికాన్ ఎప్పుడు కూడా +4 ఆక్సిడేషన్ స్టేట్స్ మాత్రమే ఉంటాయి. ద నెక్స్ట్ వన్ టాప్ టు బాటమ్ కి వచ్చే కొద్దీ +2 ఆక్సిడేషన్ స్టేట్స్ అండ్ +4 ఆక్సిడేషన్ స్టేట్స్. +2 ఆక్సిడేషన్ స్టేట్ అనేది +4. సో +2 ఆక్సిడేషన్ స్టేట్ అనేది స్టెబిలిటీ ఏమవుతుందంటే టాప్ టు బాటమ్ కి వచ్చే కొద్దీ +4 అండ్ +4 ఆక్సిడేషన్ స్టేట్స్ అంటే ఎస్ లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ రిలక్టెన్స్ ఆఫ్ అంటే బాండ్ ఫార్మేషన్ లో పార్టిసిపేట్ చేయకపోతే దట్ ఈస్ ద ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్. ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ వలన +2 ఆక్సిడేషన్ స్టేట్ స్టెబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. +4 ఆక్సిడేషన్ స్టేట్ అనేది డిక్రీజ్ అవుతుంది. దట్స్ వై ఇక్కడ లాస్ట్ లెడ్ ఏమవుతుందంటే Pb+2 అంటే +2 స్టెబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ +4 స్టెబిలిటీ అనేది డిక్రీజ్ అవుతుంది డ్యూ టు ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్. ఇక్కడ +2 ఆక్సిడేషన్ స్టేట్ అంటే మీనింగ్ ఏంటి? ఈ 2 లో ఉన్న ఎలక్ట్రాన్స్ మాత్రమే లాస్ అయితే. +4 ఆక్సిడేషన్ స్టేట్ అంటే ఈ ఎస్ లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్, పి లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వడం వల్ల +4 ఆక్సిడేషన్ స్టేట్స్ వస్తుంది. సో ఇక్కడ అంటే బాండ్ ఫార్మేషన్ లో పార్టిసిపేట్ చేస్తాయి. సో టాప్ టు బాటమ్ కి వచ్చే కొద్దీ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, నంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. నంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అయితే సో పీలో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే బాండ్ ఫార్మేషన్ లో పార్టిసిపేట్ చేస్తాయి. ఎస్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ ద రిలక్టెన్స్ ఆఫ్ ఎస్ ఎలక్ట్రాన్స్, దట్ మీన్స్ బాండ్ ఫార్మేషన్ లో ఎస్ ఎలక్ట్రాన్స్ అనేటివి పార్టిసిపేట్ చేయవు. దట్ ఈస్ ద రీజన్ ఆఫ్ డ్యూ టు ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ అంటాం. సో ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ వల్ల ఏమవుతుంది? +2 స్టెబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, +4 ఆక్సిడేషన్ స్టేట్ స్టెబిలిటీ అనేది డిక్రీజ్ అవుతుంది టాప్ టు బాటమ్ కి వచ్చే కొద్ది. అంటే కార్బన్ నుంచి లెడ్ వరకు. దట్స్ వై ఇక్కడ Ge+2 Sn+2 Pb+2 అనేది ఇంక్రీజింగ్ ఆర్డర్, జర్మేనియం +4 Sn+4 Pb+4 అనేది డిక్రీజింగ్ ఆర్డర్. అంటే +4 స్టెబిలిటీ అనేది ఏమవుతుంది? లెడ్ వరకు, కార్బన్ నుంచి లెడ్ కి డిక్రీజ్ అవుతుంది అండ్ జర్మేనియం టిన్ +2 స్టెబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అందుకే లెడ్ అనేది +2 స్టేట్ మాత్రమే ఎగ్జిబిట్ చేస్తుంది. +4 స్టేట్ రేర్ కండిషన్స్ లో మాత్రమే ఎగ్జిబిట్ చేస్తుంది. అదే కార్బన్ సిలికాన్ చూస్తే +2 అనేది ఎగ్జిబిట్ చేయదు. కార్బన్ సిలికాన్ +4 ఆక్సిడేషన్ స్టేట్ మాత్రమే ఉంటుంది. దట్స్ వై ఇక్కడ కార్బన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ మొత్తం కూడా కార్బన్ హైడ్రోజన్ బాండ్స్, కార్బన్ హైడ్రోజన్ లేదా కార్బన్ ఆక్సిజన్, కార్బన్ సల్ఫర్ అండ్ కార్బన్ నైట్రోజన్. So valency is a 4. The catenation property వల్ల కార్బన్ సెల్ఫ్ కార్బన్ బాండ్ అనేది వెరీ హై ఎనర్జీ. అందుకే అంటే రిమైనింగ్ ఎలిమెంట్స్ తో పోలిస్తే కార్బన్ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ అనేది అప్ టు 393 కిలోజౌల్ ఫర్ మోల్ గా ఉంటుంది. దట్స్ వై అక్కడ సైక్లిక్ స్ట్రక్చర్స్, లాంగ్ చైన్స్ ఫామ్ అవుతాయి. సో ఆర్గానిక్ కెమిస్ట్రీ మొత్తం కార్బన్ హైడ్రోజన్ బాండ్స్ అంటే క్యాటనేషన్ ప్రాపర్టీ అనేది ఉంటుంది. సో అందుకే కార్బన్ వ్యాలెన్సీ 4 +4 ఆక్సిడేషన్ స్టేట్ మాత్రమే ఎగ్జిబిట్ చేస్తుంది. సో కార్బన్ ఫ్యామిలీలో ఆక్సిడేషన్ స్టేట్స్ +2 +4 ఆక్సిడేషన్ స్టేట్స్ ఉంటాయి. +2 ఆక్సిడేషన్ స్టేట్ అనేది టాప్ టు బాటమ్ కి వచ్చే కొద్దీ +2 స్టెబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, +4 స్టెబిలిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. ద రీజన్ ఈస్ డ్యూ టు ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్. ద నెక్స్ట్ వన్ హ్యాలైడ్స్ అంటే ఇక్కడ కార్బన్ ఫ్యామిలీ హాలోజన్స్ తో రియాక్షన్ జరిపితే వాటిని హ్యాలైడ్స్ అంటాము. సో ఇక్కడ MX4 టైప్ ఆఫ్
MX4 టైప్ ఆఫ్ హ్యాలైడ్స్ అనేటివి ఫామ్ అవుతాయి. సో సపోజ్ ఎగ్జాంపుల్ CCl4 కార్బన్ టెట్రాక్లోరైడ్. sp3 హైబ్రిడైజేషన్ ఉంటుంది, టెట్రాహైడ్రల్ షేప్ ఉంటుంది. అండ్ SiCl4 that is also sp3 hybridization, tetrahedral shape ఉంటుంది. అంటే హాలోజన్స్ తో రియాక్షన్ జరిపి MX4 టైప్ ఆఫ్ హాలైడ్స్ ఫామ్ అయితే దట్ ఈస్ ద హాలైడ్స్, కార్బన్ ఫ్యామిలీ హాలైడ్స్. PbF4 PbI4 except PbF4 PbI4 except SNF4 and PbF4 sp3 hybridization ఉంటుంది. సో PbF4 PbI4 అనేటివి ఫామ్ అవ్వవు MX4 టైప్ ఆఫ్. ద నెక్స్ట్ ఎందుకంటే లెడ్ ఆక్సిడేషన్ స్టేట్ ఎలా ఉంటుంది, +2 స్టేట్ ఉంటుంది. +2 స్టేట్ ఉందంటే అక్కడ PbCl2 PbI2 సో ఈ ఫార్మేషన్ లో ఉంటుంది. PbF4 అండ్ PbI4 అనేటివి ఎగ్జిబిట్ అవ్వదు. ద నెక్స్ట్ వన్ SNF4 PbF4 అనేటివి ఆల్ రిమైనింగ్ హాలైడ్స్ అనేటివి sp3 హైబ్రిడైజేషన్ ఉంటుంది. బట్ SNF4 PbF4 అనేటివి sp3 హైబ్రిడైజేషన్ ఉండదు. ఎందుకంటే ఇక్కడ అటామిక్ నంబర్స్ బేస్ చేసుకొని sp3d sp3d2 ఇలా హైబ్రిడైజేషన్స్ ఉంటాయి. సో అంటే SNF4 PbF4 తప్పనిచ్చి ఇంకా రిమైనింగ్ హాలైడ్స్ అనేటివి sp3 హైబ్రిడైజేషన్ ఉంటుంది. ద నెక్స్ట్ వన్ PbF4 PbI4 అనేటివి ఎగ్జిబిట్ అవ్వదు. సో MX4 టైప్ ఆఫ్ హాలైడ్స్ అనేటివి ఫామ్ అవుతాయి కార్బన్ ఫ్యామిలీలో. అందులో మోస్ట్ ప్రాబబ్లీ కార్బన్ టెట్రాక్లోరైడ్ SiCl4 అనేటివి స్టెబిలిటీ హాలైడ్స్. ద నెక్స్ట్ వన్ ఆక్సైడ్స్. ఫిజికల్ ప్రాపర్టీస్ లో ఆక్సైడ్స్, కెమికల్ ప్రాపర్టీస్ లో ఆక్సైడ్స్ ఆక్సిజన్ తో రియాక్షన్ జరిపి ఆక్సైడ్స్ ఫామ్ అవుతాయి. ఏ టైప్ ఆఫ్ ఆక్సైడ్స్ ఫామ్ అవుతాయి అంటే MO2 టైప్ ఆఫ్ ఆక్సైడ్స్ ఫామ్ అవుతాయి. సో అందులో సమ్ ఆక్సైడ్స్ చూస్తే కార్బన్ డైఆక్సైడ్, SiO2, జెర్మేనియం డైఆక్సైడ్, సిలికాన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్, సిలికాన్ డైఆక్సైడ్, జెర్మేనియం డైఆక్సైడ్స్ ఆర్ అసిడిక్ ఇన్ నేచర్, అసిడిక్ క్యారెక్టర్ ఉంటుంది. ద నెక్స్ట్ వన్ టిన్ డైఆక్సైడ్, లెడ్ డైఆక్సైడ్స్ ఆర్ ఆంఫోటరిక్ ఇన్ నేచర్. దట్ మీన్స్ యాసిడ్స్ తోను బేసెస్ తోను రియాక్షన్ జరిపే కెపాసిటీ ఉంటుంది. ద నెక్స్ట్ వన్ GeO, జెర్మేనియం. మోనోఆక్సైడ్స్ MO టైప్ ఆఫ్ ఆక్సైడ్స్ కూడా ఫామ్ అవుతాయని చెప్పాను కదా. GeO ఈజ్ అసిడిక్. సో CO2 SiO2 GeO ఈజ్ అసిడిక్ క్యారెక్టర్ ఉంటుంది. అండ్ టిన్ ఆక్సైడ్స్ అండ్ PbO ఆర్ ఆంఫోటరిక్ అండ్ SN డైఆక్సైడ్, లెడ్ డైఆక్సైడ్స్. అంటే టిన్ లెడ్ తో ఫామ్ అయ్యే ఆక్సైడ్స్ అన్ని ఆంఫోటరిక్ నేచర్ గా ఉంటుంది. ఎందుకంటే కార్బన్ నాన్ మెటల్, తర్వాత సిలికాన్ జెర్మేనియం అనేటివి మెటలాయిడ్స్. సో దట్స్ వై ఇక్కడ ఆంఫోటరిక్ ఇన్ నేచర్ గా ఉంటుంది. అంటే ఆంఫోటరిక్ అంటే యాసిడ్స్ తోను బేసెస్ తోను రెండింటితోనూ రియాక్షన్ జరిపే కెపాసిటీ ఉంటుంది. CO ఈజ్ అ కార్బన్ మోనాక్సైడ్ ఈజ్ అ న్యూట్రల్ సబ్స్టెన్స్. ద నెక్స్ట్ వన్ ఎనామలస్ బిహేవియర్ ఆఫ్ కార్బన్. గ్రూప్స్ లో ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఎనామలస్ బిహేవియర్ గా ఉంటుంది. దట్ మీన్స్ రిమైనింగ్ ఎలిమెంట్స్ తో పోలిస్తే దానికి స్పెక్యులర్ ప్రాపర్టీస్ అనేటివి ఉంటాయి. ద రీజన్ ఈస్ వ్యాకెంట్ ఆఫ్ d ఎలక్ట్రాన్స్. ఫస్ట్ ఎలిమెంట్ కి d ఎలక్ట్రాన్స్ అనేటివి ఉండవు, స్మాలర్ ఆటమ్ గా ఉంటుంది. అంటే 6 అంటే స్టార్టింగ్ ఎలిమెంట్స్ అండ్ అటామిక్ నంబర్ అనేది చాలా లోయర్ గా ఉంటుంది. అండ్ d ఎలక్ట్రాన్స్ అనేటివి ఉండవు. కార్బన్ హ్యాస్ నో d ఎలక్ట్రాన్స్ అండ్ కార్బన్ అక్కర్స్ ఇన్ ద ఫ్రీ స్టేట్. కార్బన్ మాత్రం ఫ్రీ స్టేట్ లో ఉంటుంది. రిమైనింగ్ ఆల్ ఎలిమెంట్స్ అనేటివి కార్బన్ ఫ్యామిలీలో రిమైనింగ్ ఎలిమెంట్స్ అంటే సిలికాన్, జెర్మేనియం, టిన్, లెడ్. కార్బన్ మాత్రమే ఫ్రీ స్టేట్ లో ఉంటుంది. రిమైనింగ్ ఎలిమెంట్స్ అనేటివి నేచురల్ లో ఫ్రీగా అనేటివి అవైలబుల్ గా ఉండవు. ద నెక్స్ట్ వన్ కార్బన్ ఈజ్ నాన్ మెటాలిక్. ఇట్ ఫార్మ్స్ గ్రేటర్ కోవలెంట్ నేచర్. సో కోవలెంట్ క్యారెక్టర్ అనేది కార్బన్ కాంపౌండ్స్ కి వెరీ హయ్యర్ కోవలెంట్ క్యారెక్టర్ అనేది ఉంటుంది. రిమైనింగ్ వాటికి మెటాలిక్ నేచర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల, టాప్ టు బాటమ్ కి వచ్చే కొద్ది మెటాలిక్ నేచర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల సో అయానిక్ క్యారెక్టర్ అనేది ఉంటుంది. ద నెక్స్ట్ వన్ కార్బన్ ఎనర్జీ ఇస్ అ వెరీ హై. దట్ ఈస్ అ 394 కిలో జౌల్ ఫర్ మోల్ గా ఉంటుంది.
సో వెరీ హైయర్ అంటే బాండ్ డిసోసియేషన్, కార్బన్ కార్బన్ స్ట్రాంగ్ బాండ్ అన్నమాట. దీని డిసోసియేషన్ ఎనర్జీ 394 కిలో జౌల్ ఫర్ మోల్ గా ఉంటుంది. దట్స్ వై ఇక్కడ సైక్లిక్ స్ట్రక్చర్స్ అండ్ లాంగ్ స్ట్రక్చర్స్ ఫామ్ అవుతాయి. లాంగ్ చైన్స్ అండ్ బ్రాంచెడ్ చైన్స్ అనేటివి ఫామ్ అవుతాయి. క్యాటనేషన్ అంటే మీనింగ్ ఏంటంటే కార్బన్ ఏదైతే ఎలిమెంట్ సేమ్ ఆటమ్ తో బాండ్ ఫామ్ అవుతుందో ఆ బాండ్ చాలా వెరీ స్ట్రాంగ్ బాండ్ గా ఉంటే దాన్ని క్యాటనేషన్ ప్రాపర్టీ అంటారు. కార్బన్ కి వెరీ హై క్యాటనేషన్ ప్రాపర్టీ ఉండడం వల్ల దానికి సైక్లిక్ స్ట్రక్చర్స్ అండ్ లాంగ్ చైన్ స్ట్రక్చర్స్ ఇన్ఫినిటీ కాంపౌండ్స్ అనేటివి ఫామ్ అవుతాయి. సో అందుకే ఇక్కడ కార్బన్ అనేది స్పెక్యులర్ ప్రాపర్టీస్ అనేటివి ఉంటుంది. ద రీజన్ ఈజ్ స్మాలర్ ఆటమ్, vacant d electrons and carbon carbon bond dissociation energy అనేది వెరీ హైయర్ గా ఉంటుంది అండ్ కోవలెంట్ నేచర్ గా ఉంటుంది. ఇది ఫ్రీ స్టేట్ లో ఉంటుంది నేచర్ లో. రిమైనింగ్ ఆల్ ఎలిమెంట్స్ అనేటివి ఫ్రీ స్టేట్ లో అనేటివి అవైలబుల్ గా ఉండవు. దట్స్ వై అనామలస్ బిహేవియర్ ఆఫ్ కార్బన్ అనేది అనామలస్ బిహేవియర్ ఉంటుంది, అంటే స్పెక్యులర్ ప్రాపర్టీస్ ఉంటాయి. అండ్ బోరాన్ ఫ్యామిలీలో బోరాన్ కిను, నైట్రోజన్ ఫ్యామిలీలో నైట్రోజన్ కి, ఆక్సిజన్ ఫ్యామిలీలో ఆక్సిజన్ కి అండ్ హాలోజన్స్ లో ఫ్లోరిన్ కి స్పెక్యులర్ ప్రాపర్టీస్ అనేటివి ఉంటుంది. ద రీజన్ ఈజ్ వ్యాకెంట్ d ఆర్బిటాల్స్, స్మాలర్ ఆటమ్ అండ్ కార్బన్ ఫ్యామిలీలో చూస్తే డ్యూ టు కోవలెంట్ నేచర్, కార్బన్ కి వెరీ కోవలెంట్, నాన్ మెటల్ కాబట్టి కోవలెంట్ నేచర్ ఉంటుంది. ద నెక్స్ట్ వన్ కార్బన్ ఎనర్జీ అనేది బాండ్ ఫార్మేషన్ ఎనర్జీ అనేది వెరీ హైయర్ వాల్యూస్ ఉంటాయి అండ్ ఫ్రీ స్టేట్ లో ఉంటుంది. కార్బన్ రిమైనింగ్ ఎలిమెంట్స్ అనేటివి ఫ్రీ స్టేట్ లో ఉండవు కాబట్టి స్పెక్యులర్ ప్రాపర్టీస్ అనేటివి ఉంటాయి కార్బన్ కి. ద నెక్స్ట్ వన్ ఎలోట్రోపిక్ అంటే ఫిజికల్ ఫార్మ్స్ అనేటివి, ఫిజికల్ ఫార్మ్స్ డిఫరెంట్ ఫిజికల్ ఫార్మ్స్ ఉండి సేమ్ ప్రాపర్టీస్ ని ఎగ్జిబిట్ చేస్తే వాటిని ఎలోట్రోప్స్ అంటాము. సో కార్బన్ క్రిస్టలిన్ ఎలోట్రోప్స్ అనేటివి 3 types: గ్రాఫైట్, డైమండ్ అండ్ ఫుల్రీన్స్. దీస్ త్రీ ఆర్ ఎలోట్రోప్స్ ఆఫ్ కార్బన్, దట్ ఈస్ క్రిస్టలిన్ ఎలోట్రోప్స్. ఇక్కడ మనం గ్రాఫైట్ గురించి చూస్తే గ్రాఫైట్ అనేటివి ప్లేనార్ షేప్, హెక్సాగోనల్ ప్లేనార్ షేప్ తో అండ్ sp2 హైబ్రిడైజేషన్ ఉంటుంది. sp2 hybridization and very soft in nature గా ఉంటుంది. అంటే బాగా సాఫ్ట్ గా ఉండడం వల్ల ఊరికే డెలికేట్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ డిస్టెన్స్, ఇక్కడ లేయర్ కి మధ్య బాండ్స్ అనేటివి వాండర్వాల్ ఫోర్సెస్ ఉంటాయి. వాండర్వాల్ ఫోర్సెస్ అనేటివి వెరీ వీక్ బాండ్. దట్స్ వై ఇవి వెరీ సాఫ్ట్ ఇన్ నేచర్ గా ఉంటుంది. సాఫ్ట్ ఇన్ నేచర్ అండ్ హైబ్రిడైజేషన్ sp2 హైబ్రిడైజేషన్ ఉంటుంది. ద నెక్స్ట్ వన్ కండక్టివిటీ అనేది హైయర్ గా ఉంటుంది. కండక్టివిటీ దట్ మీన్స్ ఎలక్ట్రిసిటీ పాస్ అయ్యే కెపాసిటీని, పాసేజ్ ఆఫ్ కెపాసిటీని ఏమంటాము? కండక్టివిటీ అంటాము. సో కండక్టెన్స్ అనేటివి వెరీ హైగా ఉంటుంది గ్రాఫైట్ కి, ఎందుకంటే ఇక్కడ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేటివి ఉంటాయి. ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల కండక్టెన్స్ అనేది కండక్టెన్స్ వెరీ హైయర్ గా ఉంటుంది. అండ్ లేయర్ కి డిస్టెన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ ఉండే బాండ్స్ కూడా వాండర్వాల్ ఫోర్సెస్ వెరీ వీక్ బాండ్ అండ్ ప్లేనార్ స్ట్రక్చర్, ఆక్టాహెడ్ హెక్సాగోనల్ ప్లేనార్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అయి ఉంటుంది. sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్స్. ఇందులో ఉండేది ఏంటి? కార్బన్, ఎలోట్రోప్ ఆఫ్ కార్బన్. గ్రాఫైట్ అనేది sp2 హైబ్రిడైజేషన్ తో హెక్సాగోనల్ ప్లేనార్ షేప్స్ అనేటివి వాటి మధ్య డిస్టెన్స్, ఒక ప్లేన్ కి ఇంకా అనదర్ ప్లేన్ కి డిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ బాండ్స్ అనేటివి వాండర్వాల్ ఫోర్సెస్ ద్వారా బైండ్ అయి ఉంటాయి. ఈ వాండర్వాల్ ఫోర్సెస్ అనేటివి వెరీ వీక్ బాండ్. దట్స్ వై ఇది వెరీ సాఫ్ట్ ఇన్ నేచర్ గా ఉంటుంది. అండ్ కండక్టివిటీ కూడా వెరీ హైయర్, కండక్టెన్స్ అనేది వెరీ హైయర్ గా ఉంటుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేటివి ఉండడం వల్ల కండక్టెన్స్ అనేది, ఎలక్ట్రిసిటీ అనేది పాస్ చేసే కెపాసిటీ ఉంటుంది. అండ్ హీట్ ఆర్ ఎలక్ట్రిసిటీ పాస్ అయ్యే కెపాసిటీ ఉంటుంది కాబట్టి దట్ ఈస్ ద కండక్టెన్స్ ఎక్కువగా ఉంటుంది గ్రాఫైట్ వెన్ కంపేర్ టు డైమండ్ తో పోలిస్తే. ద నెక్స్ట్ వన్ డైమండ్ చూస్తే డైమండ్ sp3 హైబ్రిడైజేషన్ ఉంటుంది. sp3 హైబ్రిడైజేషన్ అండ్ ఇక్కడ వెరీ స్ట్రాంగ్ కోవలెంట్ బాండ్స్ ఫామ్ అవుతుంది. కార్బన్ స్ట్రాంగ్ కోవలెంట్ బాండ్స్ తో బైండ్ అవ్వడం వల్ల అండ్ టెట్రాహైడ్రల్ షేప్, sp3 హైబ్రిడైజేషన్ అంటే టెట్రాహైడ్రల్ షేప్ ఉంటుంది. టెట్రాహైడ్రల్
షేప్స్ కార్బన్స్ తో బైండ్ అయ్యి ఇవి నెక్స్ట్ త్రీ డైమెన్షనల్ నెట్వర్క్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అయి ఉంటుంది. 3 డైమెన్షనల్ నెట్వర్క్ స్ట్రక్చర్ ఉండడం వల్ల వెరీ హార్డ్ ఇన్ నేచర్. సో ఈ బాండ్ ని బ్రేక్ చేయాలి అంటే వెరీ హయ్యర్ ఎనర్జీని ఇవ్వాలి. దట్స్ వై ఇక్కడ డైమండ్ అనేది వెరీ హార్డ్ గా ఉంటుంది. వెరీ స్ట్రాంగ్ బాండ్స్ ఉండడం వల్ల, కోవలెంట్ బాండ్స్ వెరీ స్ట్రాంగ్ బాండ్స్ ఉండడం వల్ల వెరీ హార్డ్ గా ఉంటుంది. ద నెక్స్ట్ వన్ ఇక్కడ చూస్తే వెరీ హార్డ్, గ్రాఫైట్ వెరీ సాఫ్ట్, స్ట్రాంగ్ కోవలెంట్ బాండ్స్ ఉంటాయి అండ్ sp3 హైబ్రిడైజేషన్ ఉంటుంది. గ్రాఫైట్ చూస్తే sp2 హైబ్రిడైజేషన్ ఉంటుంది. ద నెక్స్ట్ వన్ కండక్టెన్స్ అనేది లోయర్. కండక్టెన్స్ అనేది వెరీ లో, అసలు ఉండదు, నో కండక్టెన్స్. ద రీజన్ ఈజ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేటివి ఉండవు. గ్రాఫైట్ తో పోలిస్తే డైమండ్ కి ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉండకపోవడం వల్ల కండక్టెన్స్ అనేటివి ఉండదు. ద నెక్స్ట్ వన్ sp2 sp3 హైబ్రిడ్ వెరీ స్ట్రాంగ్ బాండ్. ఇక్కడేమో కోవలెంట్ బాండ్స్ తో స్ట్రాంగ్ బాండ్ గా ఉంటుంది, ఇక్కడేమో టెట్రాహైడ్రల్ షేప్, ఇక్కడేమో హెక్సాగోనల్ షేప్ అండ్ లేయర్ కి మధ్య వాండర్ వాల్ ఫోర్సెస్ ఉండడం వల్ల సాఫ్ట్ గాను ఇది హార్డ్ గాను ఉంటుంది. ద నెక్స్ట్ వన్ థెర్మోస్టెబిలిటీ. థెర్మోడైనమికల్లీ ఇది వెరీ స్టేబుల్. గ్రాఫైట్ వెరీ స్టేబుల్ వెన్ కంపేర్ టు డైమండ్. అదే డైమండ్ వెరీ థెర్మోడైనమికల్లీ నాట్ ఇన్ స్టేబుల్ వెన్ కంపేర్ టు గ్రాఫైట్. ద నెక్స్ట్ వన్ చూస్తే ఫుల్రీన్స్. అనేది స్ట్రక్చర్ చూస్తే ఇక్కడ 5 మెంబర్ రింగ్స్ అండ్ 6 మెంబర్ రింగ్స్ అనేటివి ఫామ్ అయి ఉంటాయి. దట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ క్రిస్టలిన్ ఎలోట్రోప్ ఆఫ్ carbon. Crystalline allotropes of carbon is graphite, diamond and fullerenes. The next one, allotropes of carbon. చూస్తే diamond is one of the best known allotropes of carbon. Allotropes of carbon useful for both industrial applications and jewelry లోను and industrial applications లో కూడా దీన్ని యూజ్ చేస్తాము. అండ్ హార్డెస్ట్ known natural mineral, that is a diamond అనేది very hardest గా ఉంటుంది. అండ్ dominant industries is in cutting, drilling, grinding లో యూజ్ చేస్తాం డైమండ్ ని. అండ్ పాలిషింగ్, కట్టింగ్, డ్రిల్లింగ్, గ్రైండింగ్ లో ఈ డైమండ్ ని యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇది వెరీ హార్డ్ గా ఉంటుంది కాబట్టి కట్టింగ్ లోను, గ్రైండింగ్ లోను, డ్రిల్లింగ్ లోను అండ్ పాలిషింగ్ లో కూడా అండ్ జ్యువెలరీస్ లో కూడా ఈ డైమండ్స్ ని యూజ్ చేస్తాం. The next one, CO poisonous. Carbon monoxide is poisonous. The reason is హిమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ తో రియాక్షన్ జరిపి HbO2 గా కన్వర్ట్ అవుతుంది. అంటే ఆక్సీ హిమోగ్లోబిన్ గా కన్వర్ట్ అవుతుంది. ఆక్సీ హిమోగ్లోబిన్ గా కన్వర్ట్ అవుతుంది. ద నెక్స్ట్ వన్, కార్బన్ మోనాక్సైడ్. కార్బన్ మోనాక్సైడ్ ఏమవుతుందంటే ఆటోమొబైల్స్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ కార్బన్ మోనాక్సైడ్ మనం ఆక్సిజన్ ని బ్రీత్ చేస్తాం. సో ఆక్సిజన్ ని బ్రీత్ చేయకుండా ఆక్సిజన్ బదులు కార్బన్ మోనాక్సైడ్ ని బ్రీత్ చేయడం వలన బ్లడ్ లో ఉన్న హిమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ తో రియాక్షన్ జరిపి ఆక్సీ హిమోగ్లోబిన్ గా కన్వర్ట్ అవుతుంది. ఈ ఆక్సీ హిమోగ్లోబిన్ ఏమవుతుందంటే ఈ ఆక్సీ హిమోగ్లోబిన్ ఉండడం వల్ల రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అనేటివి ఉండదు. ఎందుకంటే మనకి బ్రీతింగ్ కి ఆక్సిజన్ అవసరం. అదే కార్బన్ మోనాక్సైడ్ ని బ్రీత్ చేస్తాము, ఆక్సిజన్ కి బదులు కార్బన్ మోనాక్సైడ్ ని బ్రీత్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, హెచ్బి ఆక్సీ హిమోగ్లోబిన్ లో ఉన్న ఆక్సిజన్ ని CO అనేది రీప్లేస్ చేస్తుంది. రీప్లేస్ చేసినప్పుడు ఏమవుతుంది, కార్బాక్సీ హిమోగ్లోబిన్ ఫామ్ అవుతుంది. ఈ కార్బాక్సీ హిమోగ్లోబిన్ ఫామ్ అవ్వడం వల్ల అక్కడ ఒక స్ట్రక్చర్ ఫామ్ అవ్వడం, కాంప్లెక్స్ ఫామ్ అవ్వడం వల్ల రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ క్వాంటిటీ PPM లెవెల్స్ ఎక్కువైతే, కార్బన్ మోనాక్సైడ్ PPM లెవెల్స్ ఎక్కువైనప్పుడు, హైయర్ వాల్యూస్ అయినప్పుడు ఏమవుతుందంటే డెత్, కోమాలోకి వెళ్ళిపోయి మళ్ళీ డెత్ కూడా, చనిపోవడం కూడా జరుగుతుంది. దట్స్ వై ఈ కార్బన్ మోనాక్సైడ్ అనేది వెరీ పాయిజనస్. The next one, producer gas. Producer gas అంటే the mixture of CO, carbon monoxide and nitrogen gas నే producer gas అంటాము. The mixture of carbon monoxide, nitrogen gas ని producer gas అంటాము. The next one, syn gas, దీనే synthesis gas or water gas అంటాము. CO plus H2 gas ని
వాటర్ గ్యాస్ ఆర్ సిన్ గ్యాస్ ఆర్ సింథసిస్ గ్యాస్ అంటాము. ద నెక్స్ట్ వన్ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ అంటే కార్బన్ డైఆక్సైడ్ క్లైమేట్ లో ఉండే ఎయిర్ లో క్లైమేట్ లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ అండ్ ప్లాంట్స్ అనేటివి రూట్స్ ద్వారా తీసుకునే వాటర్ అండ్ లీవ్స్ లోకి వెళ్ళి లీవ్స్ లో స్టొమాటోలోకి వెళ్ళి అండ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ హెచ్ను దట్ మీన్స్ సన్ రేస్ ఉండడం వల్ల సన్ రేస్ వాటర్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ క్లోరోఫిల్ ఎక్కడ ఉంటుందంటే ప్లాంట్స్ లో. దీని వల్ల మనకు గ్రీన్ పిగ్మెంట్ అనేది వస్తుంది. క్లోరోఫిల్ సన్ రేస్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ రియాక్షన్ జరిపి ఏంగా కన్వర్ట్ అవుతుంది, గ్లూకోజ్ గా కన్వర్ట్ అవుతుంది. C6H12O6 ఆక్సిజన్ O2 రిలీజ్ అవుతుంది. సో ప్లాంట్స్ అనేటివి O2 ని రిలీజ్ చేస్తాయి. సో స్టొమాటోలో లీవ్స్ లో ఉన్న స్టొమాటోలో క్లోరోఫిల్ ఉంటుంది. లీవ్స్ లో ఆ క్లోరోఫిల్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ సన్ రేస్ హెచ్ను కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకొని అండ్ వాటర్ ని తీసుకొని ఏంగా కన్వర్ట్ అవుతుంది, గ్లూకోజ్ గా కన్వర్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్ ని ఏమంటాము, ఫోటోసింథసిస్ ప్రాసెస్ అంటాం. సో కార్బన్ డైఆక్సైడ్ అనేది ఇక్కడ మెయిన్ రోల్ పార్టిసిపేట్ చేస్తుంది, ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. The next one, dry ice. Solid carbon dioxide ni డ్రై ఐస్ అంటాం. సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ ని డ్రై ఐస్ అంటాం. దీన్ని మనం ఐస్ క్రీమ్స్ ప్రిజర్వ్ చేయడంలోను అండ్ వ్యాక్సిన్స్ అవి ప్రిజర్వ్ చేయడంలోను అండ్ ఫుడ్ ప్రోడక్ట్స్ కూడా ప్రిజర్వ్ చేయడంలో కూడా దీన్ని యూజ్ చేస్తుంటారు. సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ ని డ్రై ఐస్ అంటాం. అంటే దీనికి మెల్ట్ అయ్యే కెపాసిటీ వెరీ రేర్ గా, అంటే తొందరగా మెల్ట్ అవ్వదు కాబట్టి దీన్ని మనం ఆ పర్పస్ కి యూజ్ చేస్తాం. ద నెక్స్ట్ వన్ సిలికాన్స్ అంటే సిలికాన్ ఆక్సిజన్ తో రియాక్షన్ జరిపి సిలికా SiO2 ఫామ్ లో ఉంటుంది. ఇవి కూడా ఎర్త్ క్రస్ట్ లో ఎక్కువగా ఉంటాయి. అండ్ సిలికాన్స్ అంటే ఇక్కడ క్రాస్ లింక్డ్ సిలికాన్స్ ఆర్ ఫార్మ్డ్ బై ద హైడ్రోలసిస్ ఆఫ్ ట్రైక్లోరోసిలికాన్స్ ఫాలోడ్ బై పొలిమరైజేషన్. సో ఈక్వేషన్ చూస్తే ఇక్కడ సిలికాన్ దట్ ఈస్ SiO ఇలాగా పొలిమెరిక్ స్ట్రక్చర్ లో ఉంటుంది, వెరీ స్ట్రాంగ్ బాండ్. సిలికాన్ ఆక్సిజన్ ఈ ఫామ్ లో ఉంటుంది. దట్ ఈస్ SiO2 సిలికా ఫార్మేషన్. SiO2 ఇది డైమండ్ లాగా వెరీ స్ట్రాంగ్ బాండ్. సిలికాన్స్ స్ట్రక్చర్ చూస్తే Cl ఆల్కైల్ గ్రూప్ ఉంటుంది. అండ్ వాటర్ తో రియాక్షన్ జరిపితే 3H2O, క్లోరిన్ రీప్లేస్ అయిపోయి 3HCl గా కన్వర్ట్ అయిపోయి సిలికాన్ క్లోరిన్ ప్లేస్ లో OH గ్రూప్స్ వచ్చి బైండ్ అవుతాయి. R. సో ఇక్కడ N మాలిక్యూల్స్ ఆఫ్ SiOH and alkyl groups participate చేసి polymerization takes place to form a removing of N-1 H2O. వాటర్ మాలిక్యూల్స్ ఎలిమినేట్ అయిపోయి ఒక పొలిమరైజేషన్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని మనం సిలికోన్స్ అంటాము. సిలికాన్ సిలికాన్ R. Next one, silicon R O silicon O. R formation లో ఉంటుంది. R.
దిస్ ఇస్ ద సిలికాన్స్ స్ట్రక్చర్. సో సిలికాన్ స్ట్రక్చర్ లో ట్రైక్లోరో ఆల్కైల్ సిలికాన్ అనేది వాటర్ తో రియాక్షన్ జరిపి హైడ్రాక్సీ గ్రూప్స్ అనేటివి రీప్లేస్ అవుతాయి. ఈ హైడ్రాక్సీ గ్రూప్స్ ఎన్ మాలిక్యూల్స్ తీసుకుంటే పొలిమరైజేషన్ జరిపి N-1 వాటర్ మాలిక్యూల్స్ ఎలిమినేట్ అయిపోయి దట్ ఈస్ ద సిలికాన్స్ అనేటివి ఫామ్ అవుతాయి. దట్ ఈస్ ద సిలికాన్స్. దిస్ ఇస్ ద కార్బన్ ఫ్యామిలీ వాటి యొక్క ప్రాపర్టీస్ అండ్ అయనైజేషన్ ఎనర్జీ వాల్యూస్, ఎలోట్రోప్స్ అండ్ క్యాటినేషన్ ప్రాపర్టీ. కార్బన్ కి ఎక్కువ ఉంటుంది క్యాటినేషన్ ప్రాపర్టీ సిలికాన్ తో పోలిస్తే, కార్బన్ కి సిలికాన్ కి రిమైనింగ్ ఎలిమెంట్స్ తో పోలిస్తే క్యాటినేషన్ ప్రాపర్టీ ఉంటుంది అండ్ సిలికాన్స్. థ్యాంక్ యూ.